गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर CVV। ఇవాళ 20వ సూత్రంలోకి ప్రవేశిస్తున్నాం. The spirit-like power to alter man's state of health, which is hidden in the inner nature of medicines. Spirit-like power అంటే మన యొక్క ప్రాణ శరీరం కూడా స్పిరిట్ లాంటిది. మందుల్లో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి కూడా స్పిరిట్ లాంటిదే. అది చెప్పేది ఈ సూత్రంలో మనం డిస్కస్ చేయదలుచుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, మన యొక్క ప్రాణ శరీరం కూడా కంటికి కనిపించినటువంటిది ఇన్విజిబుల్, అదృశ్యమైనటువంటి ప్రాణశక్తి. అలాగే ది స్పిరిట్ లైక్ పవర్, శక్తి ఏదైతే ఉందో స్పిరిట్ లైక్ పవర్ అంటే మనిషి యొక్క ఆరోగ్యాన్ని మార్చగలిగేటువంటి మందులలో ఉన్నటువంటి శక్తి కూడా, ఇది కూడా ఇన్విజిబులే, ఇది కూడా అదృశ్యమైనటువంటిదే, ఇది కూడా స్పిరిట్ లాంటిదే. అని కనుక ద స్పిరిట్ లైక్ పవర్ టు ఆల్టర్ మ్యాన్స్ స్టేట్ ఆఫ్ హెల్త్, మానవుని యొక్క ఆరోగ్యమైనటువంటి పరిస్థితిని మార్చగలిగేటువంటి మందులు కూడా స్పిరిట్ లాంటివే. అంటే మన ప్రాణ శరీరము స్పిరిట్ లాంటిదే, జబ్బుని కలుగజేసే పదార్థం కూడా స్పిరిట్ లాంటిదే. ఆ తర్వాత మరలా ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యాన్ని మార్చగలిగినటువంటి స్థితి ఉన్నటువంటిది కూడా స్పిరిట్ లాంటిది. కనుక మొత్తం స్పిరిటే అది. కనుక ద స్పిరిట్ లైక్ పవర్ టు ఆల్టర్ మ్యాన్స్ స్టేట్ ఆఫ్ హెల్త్, కనుక మానవుని యొక్క ఆరోగ్యాన్ని మార్చగలిగినటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి విచ్ లైస్ హిడెన్ ఇన్ ది ఇన్నర్ నేచర్ ఆఫ్ మెడిసిన్స్. కనుక అది ఎక్కడ ఉంటుందంటే ఇన్నర్ నేచర్, ఔషధముల యొక్క ఇన్నర్ నేచర్, వాటి యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి నిగూఢమైనటువంటి శక్తి. ఆ శక్తి వల్లనే మనకి జబ్బులు తగ్గుతూ ఉన్నాయి. కనుక మానవుని యొక్క ఆరోగ్యాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి ఔషధములలో నిగూఢముగా దాగి ఉన్నటువంటి సత్యం అది. కనుక విచ్ లైస్ హిడెన్ ఇన్ ద ఇన్నర్ నేచర్ ఆఫ్ మెడిసిన్స్. కనుక ఇన్నర్ నేచర్, అంతర్గతమైనటువంటి స్వభావం ఏదైతే ఉన్నదో ఆ స్వభావాన్ని, ఇన్నర్ నేచర్ అంటే ఇన్నర్ నేచర్ అంతర్గతమైనటువంటి స్వభావం, ఆ శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి అంతర్గతంగా అంతర్గూఢంగా ఉంటుందన్నమాట. ఆ శక్తి ఇన్ ఇట్ సెల్ఫ్ నెవర్ బి డిస్కవర్డ్ బై అస్ బై ఎ మియర్ ఎఫర్ట్ ఆఫ్ రీజన్. కనుక ఏ రకమైనటువంటి కారణాల వల్ల అది తెలియటానికి వీలు పడదు. ఎలా వీలు పడుతుందంటే, ఆరోగ్యవంతుని మీద ఈ ఔషధమును ప్రయోగించినప్పుడు ఒక్కొక్క ఔషధము ఒక్కొక్క జబ్బుని పుట్టిస్తుంది. ఏ ఔషధాన్ని ప్రయోగిస్తే ఆ ఔషధానికి సంబంధించినటువంటి జబ్బును పుట్టిస్తుంది. మీరు అడగచ్చు, ఈ హోమియోపతి మందులల్లా కూడా వెస్ట్రన్ కంట్రీస్లో అంటే పశ్చిమ దేశాల్లో
ప్రూవ్ చేయబడ్డాయి. కానీ మరి భారతదేశం వేడి ప్రాంతం కదా, ఈ వేడి ప్రాంతాల్లో కూడా ఈ మందులు ఇలాగే పనిచేస్తాయి అంటే ఏ మాత్రం అనుమానం లేదు. నిస్సందేహంగా అది వేడి ప్రాంతంలో అయినా సరే అవే రిజల్ట్స్ వస్తాయి, చలి ప్రాంతంలో అయినా సరే అవే రిజల్ట్స్ వస్తాయి, ఏ ప్రాంతం అయినా సరే. కనుక ఈ ఊరు ఆ ఊరు అనేటువంటిది ఏమాత్రము భేదం రాదు, అది తేడా లేదన్నమాట. ఏ ఊరైనా సరే రిజల్ట్స్ మటుకు అలాగే ఉంటాయి, ఫలితాలు అలాగే ఉంటాయి. వేడి ప్రాంతం లేదు, చలి ప్రాంతం లేదు. అది కనుక ఇట్ సెల్ఫ్ నెవర్ బి డిస్కవర్డ్ బై ఎ మియర్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ రీజన్. మన యొక్క కారణాలతోటి వాటికి సంబంధం లేదు. కార్యము కారణము అనేటువంటి వాటికి అతీతంగా మందులు పనిచేస్తాయి. కనుక అతీతంగా మందులు అనేటువంటివి ఎవరు ఎప్పుడు ఏ దేశంలో తీసుకున్నా సరే ఆ మందు ఆరోగ్యవంతుడై ఉండి ఎవరు ఆ మందును గనక తీసుకుంటే, ప్రతిరోజు గనక తీసుకుంటే ఆ మందు దానికి సంబంధించినటువంటి స్పష్టమైన లక్షణాలని ప్రదర్శిస్తుంది. ఇది ఎందుకు ప్రదర్శించింది అంటే ఏమి కూడా సమాధానాలు ఉండవు. ఎందుకంటే ఉప్పగా ఎందుకు ఉండాలి అంటే మనం సమాధానం చెప్పడానికి వీలు లేదు. ఎప్పుడు కూడా ఏ దేశంలో తయారు చేసిన ఉప్పు, ఉదాహరణకి వెస్ట్ జర్మనీలో ఉప్పు తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఉప్పు తీసుకున్నా ఉప్పుగానే ఉంటుంది. సరే, అది ఆ సముద్రం నుంచి భారతదేశంలో ఉన్న సముద్రంలోకి వచ్చి ఉప్పు తయారు చేసి ఉప్పు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఉప్పుగానే ఉంటుంది. కనుక ఉప్పు యొక్క సార్వకాలీనమైనటువంటి సార్వజనీనమైనటువంటి ఉప్పు యొక్క లక్షణం అది. కారం, భారతదేశంలో కారం తీసుకున్నాం అనుకోండి, కారంగానే ఉంటుంది. అలాగే ఇదే కారాన్ని మోసుకెళ్ళి వెస్ట్ జర్మనీలో తీసుకున్నాం అనుకోండి, అక్కడ కూడా దీని యొక్క లక్షణం ఏమీ మారదు. అలాగే ఈ మందులు ఏవైతే ఉన్నాయో వెస్ట్ జర్మనీలో ప్రయోగించినా సరే, ఆ చలి దేశాల్లో ప్రయోగించినా సరే, ఈ దేశంలో ప్రయోగించినా సరే, ఏ దేశంలో ప్రయోగించినా సరే దాని యొక్క లక్షణం అనేటువంటిది మారదు, దాని యొక్క గుణగణాలు అనేటువంటివి మారవు. మనం ప్రయోగించేది గుణగణాలని, భౌతిక పదార్థాన్ని మటుకు కాదు. ఎందుకంటే మనం ఒక ఉప్పును తీసుకుంటే లేదా ఇంకొక ద్రవ్యాన్ని తీసుకుంటే ఆ ద్రవ్యాన్ని బాగా నూరతామన్నమాట. ఆ పెస్టిల్ అండ్ మోర్టార్ అంటారు, వాటిల్లో వేసి నూరేటప్పటికీ దాని యొక్క ప్రాణశక్తి దాని నుంచి వేరవుతుంది. ఆ వేరైనటువంటి ప్రాణశక్తి మనం ఆల్కహాల్లో నిల్వ ఉంచుతామన్నమాట. ఏ పొటెన్సీ కావాలంటే అందులో నుంచి ఆ పొటెన్సీ తయారు చేసుకొని ఆ పేషెంట్కి ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుందా? మనకి మందు కనుక ఘాటైన పదార్థాల దగ్గర పెట్టకుండా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. దీనికి ఎక్స్పైరీ డేట్ అంటూ ఏమి కూడా లేదు హోమియో మెడిసిన్స్. కనుక ఇట్ కెన్ నెవర్ బి డిస్కవర్డ్ బై అస్ ఎ మియర్ ఎఫర్ట్ ఆఫ్ రీజన్. ఏ కారణం అనేటువంటిది మనం చెప్పలేము. ఎప్పుడు మనం బ్రయోనియా ఆరోగ్యవంతుల మీద వేసినా ఆ బ్రయోనియా లక్షణాలే వస్తాయి. ఏ దేశంలో వేసినా అలాగే వస్తాయి, ఇంకొక దేశంలో వేసినా అలాగే వస్తాయి. కనుక వాటికి దేనితోటి కూడా సంబంధం లేదు. జాతి మతము అనేటువంటిది హిందువులు ప్రయోగించినా అలాంటి లక్షణాలే వస్తాయి, ముస్లిమ్స్ ప్రయోగించినా అలాంటి లక్షణాలే వస్తాయి, క్రిస్టియన్స్ ప్రయోగించినా అలాంటి లక్షణాలే వస్తాయి. లేదా ఇంకొక మతం, కొన్ని మెయిన్ మనకు తెలిసినవి 3 మతాలు, మిగిలిన మతాలు ఎవరు ప్రయోగించినా సరే ఆ లక్షణాలలో ఏమీ మార్పు ఉండదు. కనుక ఎప్పుడు మనకి తెలుస్తుంది అంటే ఒక మందు మనం తయారు చేసినప్పుడు ఆ మందుని ఆరోగ్యవంతుని మీద ప్రయోగం చేయవాలి. చేసిన తర్వాత ఏ ఆరోగ్యవంతునికైనా ఇవే లక్షణాలు ప్రదర్శితమవుతాయి. అంటే చలి దేశము లేదు, వేడి దేశము లేదు, ఇంకొక అత్యంత ఉష్ణమండల దేశము లేదు, ఏమైనా సరే ఇదే లక్షణాలు, ఇదే రకంగా, ఇదే ప్యాటర్న్లో జబ్బులు అనేటువంటివి
కలుగజేస్తాయి. ఏది మందులు ఆరోగ్యవంతుల మీద. కనుక ఇట్ ఈస్ ఓన్లీ బై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఫినామినా ఇట్ డిస్ప్లేస్. కనుక ఈ ఫినామినా అంటే న్యాచురల్ అకరెన్స్. కనుక ఈ న్యాచురల్ అకరెన్స్ ఏదైతే ఉందో ఇట్ ఓన్లీ బై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఫినామినా. కనుక ఈ ఆరోగ్యవంతుల మీద ప్రయోగం చేసినప్పుడు ఈ మందులు ఏమేమి పుట్టించగలిగినాయి, ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా మనకి చెడగొట్టినాయి. అంటే ఆరోగ్యాన్ని చెడగొడితేనేగా మళ్ళీ బాగు చేసే శక్తి దానికి ఉండేది. కనుక ఏ విధంగా ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టినాయి అనేటువంటిది వరుసగా రాసుకుంటాం. దాన్ని మనం రికార్డ్స్ అంటాం. ఆ రికార్డ్స్ని దాన్ని మెటీరియా మెడికా అంటాం తర్వాత. కనుక ఈ ఒకటే పద్ధతి, ఆరోగ్యవంతునికి మందు ఇవ్వటం, ఇచ్చినటువంటి ఆరోగ్యవంతులకి ఏ విధంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం దెబ్బతిన్నది అనేటువంటి దాన్ని మనం పరిశీలిస్తే మనకి ఆ లక్షణాలన్నీ ఒక చోట రాసుకుంటే ఆ మందు అలాంటి లక్షణాలు ఉన్నటువంటి రోగికి ఔషధంగా పనిచేస్తుంది. ఇది మనకి హోమియోపతి చెప్పేటువంటి విధానం. కనుక ఇట్ ఈస్ ఓన్లీ బై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఫినామినా ఇట్ డిస్ప్లేస్. కనుక ఆరోగ్యవంతుని మీద ఏ విధంగా మనకి జబ్బులు కలుగుతున్నాయి, ఆరోగ్యవంతుని మీద ఈ మందుని ప్రయోగం చేసినప్పుడు రకాలుగా ఎన్ని రకాలుగా వాని యొక్క ఆరోగ్యం దెబ్బతిన్నదో చూసుకొని అవన్నీ కూడా రికార్డు చేసుకొని వాటిని మనం ఫలితాలుగా ఆ మందు ఆరోగ్యవంతుని యందు కలిగించినటువంటి ఫలితములుగా రికార్డు చేసుకుంటాం. దాన్ని మెటీరియా మెడికా అంటాం. కనుక వెన్ యాక్టింగ్ ఆన్ ది స్టేట్ ఆఫ్ హెల్త్, కనుక ఆరోగ్యవంతుని మీద ప్రయోగం చేసినప్పుడు వచ్చినటువంటి లక్షణాలే నిజమైనటువంటి లక్షణములు. అసలే వాడు జబ్బుతో బాధపడుతూ ఉంటే జబ్బుతో బాధపడేటువంటి వాడికి పరిస్థితులు సవ్యంగా ఉండవు. కనుక వాడు పనికిరాడు, ఆరోగ్యవంతులే పనికి వస్తాడు. కనుక ఒక మందుని మనం తయారు చేసి ఆ మందుని నిరూపించాలి అంటే ఖచ్చితంగా మనకి ఆరోగ్యవంతులే కావాలి. ఆరోగ్యవంతుల మీద ప్రయోగించినప్పుడు మాత్రమే మందు యొక్క ఫలితాలు సుస్పష్టంగా, ఖచ్చితంగా, క్లారిటీగా తెలుస్తాయి. కనుక యాక్టింగ్ అండ్ స్టేట్ ఆఫ్ హెల్త్, వారి యొక్క ఆరోగ్యవంతుని మీద ప్రయోగించినప్పుడు మాత్రమే వాటి యొక్క లక్షణాలు, స్పష్టమైనటువంటి లక్షణాలు చక్కగా తెలుస్తాయి. హెల్త్ ఆఫ్ మ్యాన్ దట్ వీ కెన్ బికమ్ క్లియర్లీ కాగ్నిజెంట్ ఆఫ్ ఇట్. అంటే అప్పుడు మాత్రమే మనకి చాలా స్పష్టంగా, చాలా ఖచ్చితంగా, చాలా వివరంగా తెలుస్తాయి. ఏమాత్రం వీటిని నమ్మచ్చు. మనం దేన్ని నమ్మచ్చు అంటే ఒక మందుని తయారు చేసి దాన్ని ఆరోగ్యవంతుల మీద ప్రయోగం చేసినప్పుడు మాత్రమే వాటి యొక్క ఫలితాలు సుస్పష్టంగా, ఖచ్చితంగా, ఏమాత్రము అనుమానం లేకుండా, ఏ సందేహానికి తావు లేకుండా ఆ లక్షణాలు అనేటువంటివి ఉన్నాయి. అప్పటి నుంచి ఈ మందులు ఎప్పుడు కనిపెట్టారండి? 200 years బిఫోర్. ఈ 200 సంవత్సరాల క్రితం కనిపెట్టినటువంటి మందులు అప్పటికి ఇప్పటికీ అలాగే పనిచేస్తూ ఉన్నాయి. ఇక ముందు కూడా పనిచేస్తాయి. రాబోయే తరాలు, కొన్ని వందల వేల తరాల వరకు కూడా అవే మందులు అదే రకంగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా ఆరోగ్యవంతుల మీద ప్రయోగాలు చేసి, రుజువు చేసి, వాటి యొక్క ఫలితాలు ధృవీకరించినటువంటి సత్యాలన్నమాట. కనుక ఏ ఆరోగ్యవంతుల మీద ప్రయోగించినప్పుడు ఈ రిజల్ట్స్ కనుక వచ్చినాయో వాటిని మనం మెటీరియా మెడికా అంటాం. కనుక ఇంతకంటే సరి అయినటువంటి మార్గం లేదు. అంటే మందుల యొక్క ఫలితాలు చూడాలి అంటే మందుల్ని ఆరోగ్యవంతుల మీదనే ప్రయోగించి ఆ ప్రయోగించినటువంటి ఫలితాలని మనం ఖచ్చితంగా ఈ ఆరోగ్యవంతులు ప్రయోగించినప్పుడు ఆరోగ్యవంతులకి ఏమేమి బాధలు కలిగినాయో ఆ బాధలన్నింటినీ కూడా చాలా క్లియర్గా రికార్డు చేసుకోవాలి. రికార్డు చేసుకున్నటువంటి వాటిని మెటీరియా మెడికా అంటాం. కనుక సృష్టిలో ఇంతకన్నా కూడా ఖచ్చితమైనటువంటి మార్గం లేదు. అందుకనే
హానిమన్ కాలం నుండి హానిమన్ ఏదైతే చెప్పాడో అదే విధంగా ఆ మందులు పనిచేస్తున్నాయి. అంటే సపోజ్ లెక్సిస్ అంటే హానిమన్ యొక్క అనుచరుడు ప్రూవ్ చేసినటువంటిది, హానిమన్ స్వయంగా ప్రూవ్ చేసినటువంటిది. చైనా అనేటువంటి మందు ఉంది, మెక్సాల్ ఆయన ప్రూవ్ చేశారు కనుక, ఈ బ్రయోనియా కూడా ఆయనే ప్రూవ్ చేశాడు కనుక, ఈ మందులు అనేటువంటివి ఆయన ఏం చెప్పాడో తూచా తప్పకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే పనిచేస్తూ ఉన్నాయి. ఇక ముందు కూడా కొన్ని లక్షల సంవత్సరాల వరకు అలాగే పనిచేస్తాయి. ఆ మందులు మార్చే పని లేదు. అందుకే నేను చెప్పాను, ఈ హానిమన్ గారు ప్రూవ్ చేసినటువంటిది ఏవైతే ఉన్నాయో 75-80 మందులు సుమారుగా వస్తాయి. అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చదువుకుంటే అంతవరకే చాలు. మనకి ఈ రేర్ మందులు ఎప్పుడో ఎవరికో ఉపయోగపడేటువంటి మందులు అవి వేరే సంగతి. అసలు అందరికీ ఉపయోగపడే మందులు చదువుకుంటే మనం అందరికీ మందులు ఇవ్వగలం. ఎక్కడో ఒకళ్ళ సంగతి తీసి పక్కన పెట్టు, వాళ్ళకి చూసుకుందాం, టైం ఉంటే చూద్దాం. వాళ్ళకి కూడా మనం వదిలిపెట్టకూడదు కదా, వాళ్ళని కూడా మందులు ఇవ్వాలి, వాళ్ళని కూడా తగ్గించాలి. కనుక ఈ మందులు అనేటువంటివి ఎందుకు ఇంత ఖచ్చితంగా పనిచేస్తున్నాయి అంటే, ఖచ్చితమైనటువంటి ప్రయోగాలు చేశారు. ఖచ్చితమైనటువంటి ప్రయోగం ఇలా చేయాలి అనేటువంటిది హానిమన్ నిర్దేశించారు కాబట్టి, ఆ నిర్దేశించిన విధానంలో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, ఆ మందులు అనేటువంటివి ఆయన ఏం చెప్పాడో అప్పటికి ఇప్పటికి అలాగే పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పటికి 200 సంవత్సరాలు పైచిలుకైంది. అయినా ఇంకా 2000 కాదు 2 లక్షల సంవత్సరాల వరకు కూడా అవే మందులు అలాగే పనిచేస్తాయి. తర్వాత నెక్స్ట్ మాస్టర్ గారు ఏం చెప్పారో చూద్దాం. ఔషధ గుణములను నిర్ణయించుటకు తర్కించుట చేతను ఊహించుట చేతను జరగదు. కనుక ఔషధ గుణాలని నిర్ణయించాలి అంటే మన తర్కం అనేటువంటిది అక్కడ పని చేయదు, ఊహించటం అనేటువంటిది పని చేయదు. మన ఊహలు పనికిరావు. ఎందుకంటే ఆరోగ్యవంతుని తీసుకోవాలి, ఆరోగ్యవంతుని యందు మందుని ప్రయోగించాలి. అది ఒక్కటే మార్గం, రెండో మార్గం లేదు. అది ఊహించుట చేతను జరగదు, నిదర్శనము వల్ల మాత్రమే నిర్ణయింపబడును. కనుక ఎప్పుడు ఈ మందు మనం ప్రయోగించినా కానీ, ఏ దేశమునందు ప్రయోగించినా కానీ, ఏ ఊరునందు ప్రయోగించినా కానీ నిదర్శనం ఏంటంటే ఆ మందుకి ఆ లక్షణాలే ఉంటాయి. ఉదాహరణకి మనకి ఒక బీర విత్తనం తీసుకున్నాం అనుకోండి. బీర విత్తనం తీసుకుంటే బీర చెట్టు నుంచి ఏం మొక్కలు వస్తాయండి? బీర మొక్కలే వస్తాయి. లేకపోతే వేప విత్తనం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో నుంచి ఏం విత్తనాలు వస్తాయి? అది హిందూ దేశంలో వేప చెట్టు అనుకోండి, ఆ హిందూ దేశంలో ఉన్న వేప చెట్టు విత్తనాలు తీసుకొని హిందూ దేశంలో నడితే హిందూ దేశంలో ఉండే వేప చెట్లే వస్తాయి. లేదా అదే విత్తనాలు హిందూ దేశంలో పండిన విత్తనాలు తీసుకుపోయి అమెరికాలో వేస్తే అక్కడ కూడా వేప చెట్లే వస్తాయి, వెర్రి చెట్లు రావు. కనుక మనకి హానిమన్ చెప్పినటువంటి ప్రయోగం ఏదైతే ఉందో ఎప్పుడు కూడా ఆయన చెప్పిన మాటకి తిరుగు ఉండదు అన్నమాట. కనుక ఇది నిదర్శనం. కనుక దీన్ని నిదర్శనం అంటారు. ఎప్పుడు ఏం చేసినా, ఎవరు ఏం చేసినా అలాగే ఉంటుంది అన్నమాట. దాన్ని నిదర్శనం అంటారు. ఇంకా వ్యాధి నివారణము కలిగించే ఔషధమునకును మానవుని పరిసరముల నుండి ఎదిరించే వ్యాధి కారణములకును సంబంధం లేదు. కనుక మనం అనుకుంటాం జబ్బులన్నీ కూడా పరిసరాల నుంచి వస్తాయని. పరిసరాల నుంచి ఎప్పుడు కూడా రావు. అది ఇంకా వ్యాధి నివారణము కలిగించే ఔషధమునకును వ్యాధిని నివారించేటువంటి ఔషధానికి మానవుల్ని పరిసరాల నుంచి ఎదిరించేటువంటి వ్యాధి కారణములకు సంబంధం లేదు. ఇంకా ఇది పరిసరముల వ్యాధి కారణముల విజ్ఞానం కేవలము ఆచారకాండకు సంబంధించినది మాత్రమే. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు మాస్టర్. ఈ ఔషధము చలిదేశమున పుట్టి పెరుగును కనుక చలిజ్వరము నివారించనని తర్కించటం వ్యర్థము. కనుక ఈ ఔషధం అంటే ఈ మందు ఎక్కడైతే
తయారైందో అది పుట్టినటువంటి ప్రదేశం, ఆ పుట్టినటువంటి ప్రాంతం చలి ప్రాంతం అనుకోండి, అక్కడి నుంచి అక్కడ పెరిగింది అనుకోండి, అది చలి జ్వరాన్నే నివారిస్తుంది అనేటువంటిది తర్కం అన్నమాట. అది తర్కానికి పనికి వస్తుంది కానీ వైద్యానికి పనికిరాదు. కనుక అట్లే కాల్షియం తక్కువైన రోగికి కాల్షియంను తినిపించటం వ్యాధి నివారణ చేయనన్న తర్కం వ్యర్థం. కనుక కాల్షియం అనేటువంటిది ఇప్పుడు మనకి అందరికీ డాక్టర్లు అందరూ కూడా ప్రతి వాళ్ళకి కూడా కాల్షియం తినిపిస్తున్నారు. కనుక కాల్షియం తక్కువైన రోగికి కాల్షియంను తినిపించుట వ్యాధి నివారణం చేయనను తర్కం వ్యర్థం. అంటే కాల్షియం తక్కువగా ఉన్నది కాబట్టి కాల్షియం సప్లై చేయటం అనేటువంటిది, ఎక్స్టర్నల్గా సప్లై చేయటం అనేటువంటిది తప్పు సిద్ధాంతం అన్నమాట. కాల్షియం తక్కువైన వానికి దానిని ద్రవ్య రూపమున తినిపించినచో తాత్కాలికంగా రోగికి బలము చేకూరును. కనుక తాత్కాలికంగా రోగి ఏమవుతాడంటే కొంచెం పుష్టిగా కనిపిస్తాడు, కానీ వ్యాధి నివారణ మటుకు కాదు. వ్యాధి నివారణ మటుకి కాదు. తినిపించుట మానినంతనే రోగి మరింత నీరసించును. అది రోగం అనగా ఆహారము నుండి కాల్షియంను గ్రహింపలేనట్టు లోపమే కానీ కాల్షియం లోపించుట కాదు. అంటే మనకు ఆహార పదార్థాలు ఏవి తీసుకున్నా వాటిల్లో నుండి మనకు కావలసినటువంటి పదార్థము కాల్షియం అనేటువంటిది వస్తుంది. విటమిన్స్ అనేటువంటివి వస్తాయి. కాల్షియం కావచ్చు, విటమిన్స్ కావచ్చు, ఏదైనా సరే. మాకు ఈ మధ్య పేషెంట్తో చావుకు వచ్చింది. ఏమన్నాడు, మాకు ఏ విటమిన్ లోపమండి, డి విటమిన్ లోపమా, సి విటమిన్ లోపమా, ఇట్లా అడుగుతున్నారు. కానీ ఆ విటమిన్స్ లోపం అనేటువంటిది, ఆ విటమిన్స్ మన యొక్క ఆహార పదార్థంలో పుష్కలంగా ఉంటాయి, కానీ ఆ విటమిన్స్ని గ్రహించేటువంటి శక్తి పోయింది మనకి. కనుక ఆ శక్తిని కలుగజేసేటువంటి మందును వేసుకోవటం అనేటువంటిది, ఒక డోసు వేసుకుంటే తిరిగి అదే ఆహార పదార్థంలో ఉన్నటువంటి విటమిన్స్ని కావచ్చు, కాల్షియంని కావచ్చు మన శరీరం చక్కగా గ్రహింపగలుగుతుంది. కనుక రోగమనగా ఆహారము నుండి కాల్షియంను గ్రహింపలేనట్టి లోపమే కానీ కాల్షియం లోపించుట కాదు. అంటే మనం తినే ఆహారం అనేటువంటిది అన్ని పదార్థాలు ఉంటాయి. కనుక మనకు అన్ని పదార్థాలు ఉన్నటువంటి ఆహారాన్ని తింటే మనకి చక్కగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు చక్కగా అన్ని పదార్థాలను స్వీకరిస్తాడు. మనం ఆ అరిగినటువంటి ఆహార పదార్థాల నుండి మనకు కావలసిన అన్ని పదార్థాలు స్వీకరించటమే రోగం లేకుండా ఉండటం. రోగం ఉంటే ఏమవుతుంది, కాల్షియం గ్రహించలేము, కొన్నిటిలో విటమిన్స్ని గ్రహించలేము. అప్పుడు మనకి ఆ బ్లడ్ టెస్ట్ చేస్తే విటమిన్ లోపము లేకపోతే కాల్షియం లోపము అని వస్తుంది. అది కనుక దీనికి మళ్ళా ఎగ్జాంపుల్స్ చెప్పారు మాస్టర్. జోదమాడి అప్పుల పాలైన వానికి తేరగా డబ్బులు ఇచ్చటం వలన అప్పులు తీరవు. ఇంకా వాడికి జోదమాడి అప్పులు పాలయ్యాడు అనుకోండి, వాడికి ఉన్న పొజిషన్ ఏంటి, అప్పులు వాళ్ళు ఇంటి మీద పడుతున్నారు. కానీ అప్పులు ఎందుకైనాయి, జోదం ఆడటం వల్ల అయినాయి. కనుక జోదమాడు గుణం ఇంకా ఎక్కువ గుణం. కనుక వాళ్ళకి తేరగా డబ్బులు ఇస్తే ఏమవుతాయి, ఆ డబ్బులు కూడా జోదంలోనే పెట్టి ఆ డబ్బులు కూడా పోతాయి. కనుక వాని దుర్గుణము జూదమాడు బుద్ధియే కానీ అప్పుల మొత్తం కాదు. వాడి యొక్క దుర్గుణం ఏంటంటే అప్పులు కాదు, జూదమాడు బుద్ధి పోతే అన్నీ సెట్ అవుతాయి. అది ఇంకా వానికి డబ్బులు ఇచ్చటం అంటేదే రోగికి కాల్షియం తినిపించుట. వాడికి డబ్బులు ఇవ్వడం ఎలాంటిదో అలాంటిదే రోగికి కాల్షియం తినిపించుట. కావున ఇట్టి తర్కములు కానీ కాల్షియం అనగానేమి అని రసాయనిక జిజ్ఞాస కానీ కాల్షియం యొక్క ఔషధ గుణమును నిరూపించలేవు. కనుక కాల్షియం అనగానేమి అని రసాయనిక నిర్మాణం ఏంటి, రసాయనిక సంకేతం ఏమిటి అనేటువంటి జిజ్ఞాస వలన కాల్షియం యొక్క ఔషధ గుణాలు నిరూపించలేము. కాల్షియం యొక్క ఔషధ గుణాలను నిరూపించాలంటే ఏం చేయాలి, కాల్షియం తీసుకొని పూర్తిగా ఆరోగ్యవంతుల మీద ప్రయోగిస్తే అప్పుడు కాల్షియం యొక్క గుణాలు వస్తాయి. కనుక ఇది గుణాలకు సంబంధించినటువంటిది కానీ ఇది కాల్షియం యొక్క భౌతిక పదార్థానికి సంబంధించినటువంటిది కాదు. ఏ ఔషధం అయినా అంతే. కనుక ఆరోగ్యవంతుని శరీరమున కాల్షియంను ప్రయోగించినచో కొన్ని వికారములు పుట్టును. కనుక ఆరోగ్యవంతుని యందు మనకి కాల్షియంను కనుక ప్రయోగిస్తే రోజు
కొన్ని వికారములు పుట్టును. అంటే ఆరోగ్యవంతుని యందు కొన్ని అసౌకర్యములు పుట్టును. అది కొంత ఇండిపెండెన్స్ అనేటువంటిది కోల్పోతాడు వాడు, కొంత స్వేచ్ఛను అనేటువంటిది కోల్పోతాడు. వాణిని గమనించిన ఔషధ గుణములు తెలియను. ఇది ఇంకొక మార్గం లేదు కనుక ఒక ఔషధాన్ని మనం చక్కగా ఆరోగ్యవంతుని మీద ప్రయోగించినప్పుడు మాత్రమే ఆరోగ్యవంతుని యందు కొన్ని వికారములు పుట్టును. ఆ వికారముల యొక్క సమాహారమే మనకి ఆ ఔషధ గుణములు. అది కనుక గమనించినచో ఔషధ గుణములు తెలియను. ఇట్లు ప్రయోగ నిదర్శనమున వలన మాత్రమే ఔషధ ప్రభావమును గుర్తించవలను. కనుక ఈ రకంగా ప్రయోగం చేసినందువలన మాత్రమే ఔషధ గుణములు తెలుస్తాయి. ఇంకొక రకంగా ఔషధ గుణములు తెలియుటకు వీలు లేదు. అది పరిసర ప్రదేశములను ఆరోగ్యవంతముగా చేయటం వలన కూడా ఒక ద్రవ్యము యొక్క ఔషధ గుణములు నిరూపణము కావు. కనుక పరిసర ప్రదేశాలని ఆరోగ్యవంతంగా చేయటం వలన దాని యొక్క ఔషధ గుణాలు నిరూపితం కావు. ఆరోగ్యవంతుల మీద ప్రయోగం చేస్తేనే నిరూపితం అవుతాయి. కనుక ఇట్లాగా నిరూపణ నిదర్శనం వల్ల మాత్రమే మనకి మందుల యొక్క ఔషధముల యొక్క గుణములు తెలుసుకోగలుగుతాం. పరిసరములను పరిశుభ్రం చేయి ద్రవ్యములను ఉపయోగించినచో ఆరోగ్యవంతునకు రోగము రాకుండా కాపాడును, కానీ రోగమును పోగొట్టజాలవు. కనుక మనకి అంతకుముందు ఆల్రెడీ పేషెంట్ అనుకోండి, మనం వాడికి ఆరోగ్యవంతులకి ఆరోగ్యం రాకుండా ఆరోగ్యవంతుల యొక్క ఆరోగ్యాన్ని చెడకుండా కాపాడుతుంది ఆ ఫినాయిల్ ఇట్లాంటివన్నీ వేసుకుంటే. కానీ రోగి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ రోగి అయినటువంటి వాడికి ఈ పరిసరాలను ఎంత పరిశుభ్రంగా చేసినా కానీ వాడి యొక్క రోగాన్ని పోగొట్టలేదు, వాడికి మందు వేసుకోవాల్సిందే. కనుక ఆ ద్రవ్యములను ఉపయోగించటకు ఆచారకాండకు సంబంధించినది కానీ వైద్యములకు సంబంధించినది కాదు. కనుక మనం పరిశుభ్రంగా ఉండాలంటే, ప్రదేశాలు శుభ్రంగా ఉండాలంటే శుభ్రంగా ఉడుచుకోవడం తుడుచుకోవడం ఇట్లాంటివన్నీ కూడా కావాల్సిందే. కానీ వాటి వలన ఆరోగ్యం వస్తుందనేటువంటిది అవివేకం. అది కనుక ఉదాహరణకు ఫినైల్తో ఇల్లు కడిగినచో సూక్ష్మజీవులు చనిపోవును, కానీ ఆ ఫినైల్ ప్రభావమున ఇంటిలోని వారికి కలరా కానీ మలేరియా కానీ రాదని చెప్పలేము. కనుక ఫినైల్తో ఇల్లు కడిగితే ఏమవుతుందంటే, శుభ్రం చేస్తే సూక్ష్మజీవులు చనిపోతాయి, కానీ ఇంటిలో వాళ్ళకి కలరా కానీ మలేరియా కానీ రాదని చెప్పలేము. అది ఇంకా నీటిలో పొటాషియం పర్మాంగనేట్ కలుపుట వలన కానీ క్లోరిన్ పట్టించటం వలన కానీ అవి త్రాగిన వారికి అంటువ్యాధులు రావు అనట భ్రాంతి. కనుక క్లోరినేషన్ మనకి మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు. చేసినందువలన దానివల్ల జబ్బులు రాకుండా పోవు, మన జబ్బులు మన వెంటనే ఉంటాయి. అది కనుక వచ్చిన వారికి నివారించుటకును ఇవి పనికిరావు. లేదు జబ్బు వచ్చిన వాళ్ళకి మనకి క్లోరినేషన్ చేసినటువంటి వాటర్ ఏదైతే ఉందో, మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేసినటువంటి వాటర్ ఏదైతే ఉందో, ఈ వాటర్ అనేటువంటిది మనకి జబ్బులు రాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మనల్ని కాపాడలేవు. అది ఇంకా వ్యాధి కారణము రోగిలో ఉండను. వ్యాధి కారణం ఎక్కడ ఉంటుందండి? పేషెంట్లోనే ఉంటుంది. పేషెంట్లోనే ససెప్టబిలిటీ అనేటువంటి పేరులో ఉంటుంది. అంటే రోగాన్ని ఆకర్షించేటువంటి శక్తిగా రోగం ఉంటుంది అన్నమాట. కనుక ఉండి పరిసర రోగములను ఆకర్షించను. కనుక ఆ వ్యాధి కారకం ఏదైతే ఉందో అది రోగిలోనే ఉండి చక్కగా ప్రతి జబ్బును కూడా మా ఇంట్లోకి రండి సార్, మీకు చక్కటి విందు భోజనం ఏర్పాటు చేస్తాం అని మనం పిలుస్తాం అన్నమాట. పిలిస్తేనే రోగం వస్తుంది. ఉదాహరణకి మనకి మన ఇంట్లో ఏదన్నా పిల్ల పెళ్ళి అనుకోండి, పిల్లవాడి పెళ్ళి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనం అందరినీ బంధువులందరినీ కూడా, స్నేహితులు బంధువులందరినీ కూడా ఆహ్వానిస్తాం. మనం ఆహ్వానిస్తే వాళ్ళు వస్తున్నారా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మనం పిలవని పేరంటం లాగా వస్తున్నారా? అదేం లేదు, మనం పిలిస్తేనే వస్తున్నారు. పిలిచిన వాళ్ళు కూడా కొంతమంది కుదరనోళ్ళు రారు. అన్ఇంపార్టెంట్ వాళ్ళని పిలిచామనుకోండి, వాళ్ళు కూడా రారు. పిలిచిన వాళ్ళే రాకపోతే ఇంకా పిలవని వాళ్ళు ఎట్లా వస్తారు? అందుకని జబ్బులు అనేటువంటివన్నీ కూడా మనల్ని ఆ జబ్బు యొక్క కారణం పేషెంట్లో ఉండి రోగిలో ఉండి, రోగి అనేటువంటి వాడు జబ్బుల్ని ఆకర్షించటం వలన మనకి జబ్బులు వస్తున్నాయి. అది కనుక ఔషధము
రోగిలోని ప్రాణశక్తికి సంబంధించినదే కానీ, అంటే రోగి యొక్క ప్రాణశక్తికి సంబంధించినటువంటిదే కానీ రోగి పరిసరములకు సంబంధించినటువంటిది కాదు. కనుక ఔషధం అనేటువంటిది ఎప్పుడు కూడా రోగిలోని ప్రాణశక్తికి సంబంధించినదే కానీ, రోగిలో ప్రాణశక్తి ఉంటుంది, ఔషధంలో కూడా ప్రాణశక్తి ఉంటుంది. ఈ ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి కలిస్తే మనకి ఆరోగ్యం అనేటువంటిది చేకూరుతుంది. కనుక ఇది మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటిది. తర్వాత లెక్సిస్లోకి వెళ్దాం. ఇంకా వీడు వామ్త్ కెన్ నెవర్ రిలీవ్ ద కోల్డ్ ఫీట్, అంటే పాదములు వేడికి చల్లగా ఉంటాయి, కానీ ఎంత వేడిగా కప్పుకున్నా కానీ, ఎంత వేడి అట్మాస్ఫియర్ కలుగజేసినా కానీ, వాతావరణం ఎంత వేడిగా ఉన్నా కానీ వాడి యొక్క వేడి అనేటువంటి తగ్గదు, చల్లదనం అనేటువంటి తగ్గదు. అది ఇంకా ఇది అన్ని స్నేక్ పాయిజన్స్కి ఉంటుంది. మనం లెక్సిస్ అనేటువంటి ఒక్క స్నేక్ పాయిజన్ గురించే చెప్పుకుంటున్నాం. మనకి అన్ని రకాల పాముల నుంచి కూడా విషాల నుంచి కూడా మందులు తయారు చేశారు మనవాళ్ళు. తర్వాత ఫర్ ఆల్ స్నేక్ పాయిజన్స్ కోల్డ్నెస్ ఆఫ్ ఫీట్ అండ్ హ్యాండ్స్ ఈజ్ కామన్. కనుక అన్ని పాములకి సంబంధించినటువంటి మందుల్లో ఈ లక్షణం అనేటువంటిది కామన్గా ఉంటుంది. తర్వాత కూల్ ఎయిర్ ఈజ్ కామన్. కనుక ఈ ఫర్ ఆల్ కార్బన్ డ్రగ్స్ క్రేవింగ్స్ ఫర్ ఫ్యాన్ అండ్ కూల్ ఎయిర్. కనుక అన్ని రకాలైనటువంటి కార్బన్ మందులకి ఈ కూల్ ఎయిర్ అంటే చల్లని గాలి ఇది కామన్. క్యాల్కేరియా కార్బో ఒకటి, కార్బోవైస్ ఒకటి, కార్బో ఎనిమాలిస్ ఒకటి, గ్రాఫైటిస్, ఈ 4 మందులకు కూడా ఈ చల్లదనం అనేటువంటిది కామన్. చల్లగా ఉండాలి వాడి గాలి. తర్వాత ఫ్యాన్ కూడా ముఖాన్ని ఉండాలి, దగ్గరగా ఉండాలి అది. కనుక ఎందుకంటే ఆక్సిజన్ సద్వినియోగం చేసుకునేటువంటి దౌర్భాగ్యం ఊపిరితిత్తుల్లో ఉంటుందన్నమాట. ఆక్సిజన్ సద్వినియోగం చేసుకునే దౌర్భాగ్యం అనేటువంటిది ఊపిరితిత్తుల్లో ఉండదు. కనుక ఆక్సిజన్ సద్వినియోగం చేసుకోలేవు. అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, మళ్ళీ ఆక్సిజన్ పోయి ఆక్సిజన్ బయటకు వస్తుంది. అది కనుక ఆక్సిజన్ సద్వినియోగం చేసుకోలేవు ఊపిరితిత్తులు. కనుక ఏ పెక్యులర్ నెర్వ్ ట్రెంబ్లింగ్ విత్ వీక్నెస్ ఈజ్ కామన్ టు ఆల్ యాసిడ్స్. యాసిడ్స్ అనేటువంటి మందుల్లో, అంటే యాసిడ్స్ అనేటువంటి వరుసగా 10 మందులు ఉన్నాయి, 10-15 ఉన్నాయి. ఈ 10 మందుల్లో కూడా యాసిడ్స్ అనేటువంటి వాటిల్లో నెర్వ్ ట్రెంబ్లింగ్ అంటే నరాలు వణుకుతూ ఉంటాయి అన్నమాట. అది అన్ని యాసిడ్స్లో కూడా ఉంటుంది. యాసిడ్ యాసిడ్ ఆక్సాలిక్, యాసిడ్ ఎసిటిక్, కార్బోలిక్ యాసిడ్, యాసిడ్ నైట్, వీటన్నింటిలో కూడా కామన్గా నెర్వ్ ట్రెంబ్లింగ్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పారాడాక్సికల్, ద పేషెంట్ ఈజ్ కోల్డ్ అండ్ చిల్లీ. పేషెంట్ అనేటువంటి వాడు చల్లగా ఉంటాడు, ఎక్కువ చలికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎగ్రివేషన్ బై వార్మ్ చేంజెస్, మళ్ళా వేడి వాతావరణం వల్ల బాధలు ఎక్కువ అవుతాయి. చల్లగా ఉన్నటువంటి వాడికి వేడి వాతావరణం సుఖం ఇస్తుంది, కానీ వీడికి అట్లా కాదు. ఈ పాముల గొడవలన్నీ అంతే. కనుక ఎగ్రివేషన్ బై వార్మ్ చేంజెస్, వేడి వాతావరణం అనేటువంటిది పడదు వీడికి. ఇఫ్ ది వెదర్ బికమ్స్ హాట్ ది ఫెలో బికమ్స్ సిక్. వాతావరణం ఎప్పుడైతే వేడిగా ఉంటుందో పేషెంట్ వ్యాధిగ్రస్తుడు అవుతాడు. కార్బోవైడ్స్, ద పేషెంట్ ఈజ్ ఐసీ కోల్డ్ అండ్ హీ క్రేవ్స్ కోల్డ్ ఎయిర్. కార్బోవైడ్స్లో కూడా అంతే. ద పేషెంట్ ఈజ్ ఐసీ కోల్డ్, బాగా చల్లగా ఉంటుందన్నమాట వాడి శరీరం, కానీ అండ్ హీ క్రేవ్స్ కోల్డ్ ఎయిర్, కానీ చల్లటి గాలే కావాలని కోరుకుంటాడు. చల్లగా ఉంటాడు కానీ చల్లటి గాలే కావాలని కోరుకుంటాడు. లారోసిరాసిస్, ఇది ఒక మందు. లారోసిరాసస్ వాంట్స్ టు ఎక్స్పోజ్ టు వెరీ కూల్ బ్రీజ్. వీడికి కూడా ఇంకా చల్లటి గాలి
కావాలని కోరుకుంటాడు. టేక్స్ ఆఫ్ గార్మెంట్స్, అన్ని ఉన్నటువంటి దుస్తులన్నీ కూడా తీసేస్తాడు. హీ వాంట్స్ టు లై ఆన్ ఓపెన్ టెర్రేస్, చక్కగా బట్టలన్నీ ఇప్పేసి టెర్రేస్ మీద పడుకుంటాడు. ఓపెన్ టెర్రేస్. లెక్సిస్, ఇఫ్ హీ టేక్ హాట్ వాటర్ బాత్, లెక్సిస్ వాడికి అంటే చల్లగానే ఉంటాడు కదా, కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి, కానీ వేడి నీళ్ళ స్నానం వల్ల బాధలన్నీ ఎక్కువ అవుతాయి. కనుక వెచ్చగా తాగడానికి ఇస్తే బాధలన్నీ ఎక్కువ అవుతాయి. హామ్ బై వామ్, కనుక హామ్డ్ బై వామ్, వీనికి వేడి వాతావరణం, వేడి పరిసరముల వల్ల బాధలన్నీ కూడా హెచ్చును. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్, టూ మచ్ బ్లీడింగ్ ఫ్రమ్ లిటిల్ వౌండ్స్, చిన్న చిన్న గాయాలకి చిన్న దెబ్బ తగిలినా చాలా రక్తం పోతుంది. కాస్త ముక్కు బెదిరితే చాలు, ముక్కు నుండి రక్తం అలాగా పోతుంది. ఎక్కువ నైట్ కూడా అలాగే ఉంటుంది. టూ మచ్ బ్లీడింగ్ ఫ్రమ్ లిటిల్ వౌండ్స్, అంటే చిన్న చిన్న గాయాల వల్ల రక్తం బాగా పోతుంది. సమ్ టైమ్స్ దెర్ ఈజ్ నో వౌండ్ ఆల్సో, ఒక్కొక్కసారి గాయం ఉన్నట్టు కూడా కనిపించదు, అంత సూక్ష్మంగా గాయం ఉంటుంది, కానీ రక్తం మటుకు విపరీతంగా పోతుంది. హోమియోపతి డాక్టర్ ఒక ఆయన, జయసూర్య అనేటువంటి ఒక ఆయన మంచి ఫేమస్ డాక్టర్, ఆయన ఇంటర్నేషనల్ హోమియో ఫిజిషియన్, గ్రేట్ జీనియస్ డాక్టర్. హీ హ్యాడ్ ఏ లిటిల్ రప్చర్ ఆన్ హ్యాండ్. ఆదివారం సాయంత్రం ఆయనకి చిన్న రప్చర్ అయింది, అంటే చిన్న గాయం లాంటిది అయింది. గాయం కూడా కాదు, ఊరికే గీసుకున్నది. రప్చర్ ఆన్ హ్యాండ్, గోగుతుంటే రప్చర్ అయింది, ఊరికి ఇట్లా గీగుతుంటే రప్చర్ అయింది. ఇట్ వాజ్ బ్లీడింగ్ అండ్ బ్లీడింగ్, అది రక్తం కారుతూనే ఉంది, కారుతూనే ఉంది. కనుక ఆయన రక్తం కారి కారి చనిపోయాడు. కూడా ఎవరు లేరు, ఆదివారం సాయంత్రం అయింది, మందులు షాపులు లేవు, మందులు లేవు, చనిపోయాడు. మంచి డాక్టర్ అన్నమాట ఆయన, జయసూర్య. తర్వాత కొత్త చెప్పులు కొనుక్కొని తొడుక్కొని తీసేటప్పటికి రక్తం వస్తుంది. ఇట్లాంటి కండిషన్లో బాగా పనిచేస్తుంది లెక్సిస్. క్యారీయింగ్ బ్రీఫ్ కేస్ బ్లీడ్స్ టూ మచ్. బ్రీఫ్ కేసు అంటే పెద్ద సూట్ కేసు కూడా కాదు, చిన్న బ్రీఫ్ కేసు కనుక చేతిలో పెట్టుకొని పోతూ ఉంటే ఆ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద కాస్త దూరం వెళ్ళేటప్పటికి అది కాస్త రక్తం వస్తుంది. ఆ రక్తం కూడా ఆగదు. అది క్యారీయింగ్ బ్రీఫ్ కేస్ బ్లీడ్స్ టూ మచ్, చాలా రక్తం స్రవిస్తుంది. క్యారీయింగ్ బ్యాగ్స్ ఇన్ స్కూల్ చిల్డ్రన్, పిల్లల్లో పెద్ద పెద్ద గోతాలు మూటలు మోసేటప్పటికి, అంటే స్కూల్ బ్యాగ్స్ మూటల్లాగా ఉంటాయి అన్నమాట, మోసేటప్పటికి రక్తం అనేటువంటిది వస్తుంది. అంటే రక్తం గడ్డగట్టు సామర్థ్యం తక్కువగా ఉండను, అంటే రక్తం గడ్డగట్టేటువంటి సామర్థ్యాన్ని కోల్పోతుంది. వెనెవర్ ది బ్లడ్ కోయాగులేట్స్ ఇట్ టర్న్స్ బ్లాక్, ఎప్పుడైతే రక్తం వస్తుందో అది కాస్త నల్లని రక్తం వస్తుంది. ఇట్ గివ్స్ అఫెన్సివ్ స్మెల్, అది వాసన బాగా భరించలేనటువంటి వాసనగా ఉంటుంది, దుర్వాసన ఉంటుంది, ఆ చోట వాసనగా ఉంటుంది. వెనెవర్ దేర్ ఈజ్ వౌండ్ ఇట్ విల్ టర్న్ బ్లాక్ అండ్ అఫెన్సివ్, ఎక్కడైతే గాయం ఉన్నదో ఆ గాయంలో ఇట్ విల్ టర్న్ బ్లాక్, నల్లగా అవుతుంది, నల్లని రక్తం వస్తుంది. అంటే మనకి పద్యంలో చెబుతారు చూడు, నల్లని వాడు పద్మ నయనమ్ముల వాడు, అట్లా ఉంటుంది అన్నమాట రక్తం. అఫెన్సివ్ అంటే బాగా వాసనతో కూడి ఉంటుంది. ఏ ఫౌల్ స్మెల్, ఫౌల్ స్మెల్ అన్నా కూడా అంతే, బాగా దుర్వాసనతో కూడి ఉంటుంది. అండ్ అల్సర్ ఫార్మ్స్ బ్లాక్, పుండ్లు కూడా నల్లగా తయారవుతాయి, పుండ్లు కొరుకులు నల్లగా మారుతాయి. చెప్పు కరిచినా నల్లగా అవుతుంది, కళ్ళజోడు పెట్టిన చోట కూడా నల్లగా అవుతుంది. తర్వాత చెవులు కుట్టించుకున్నా, ముక్కులు కుట్టించుకున్నా నల్లగా అవుతుంది. అంటే అందరికి కాదు, వీళ్ళ ఒక్కొక్కళ్ళకి, లెక్సిస్ పేషెంట్స్కి స్పెషల్ ఇది.
తర్వాత ప్రెషర్ ఉన్న చోట్ల, రప్చర్ అయిన చోట్ల నల్లగా అవుతుంది. ఇట్లా నల్లగా అయ్యేటువంటి వాళ్ళల్లో తూజా ఒకటి, ట్రూస్టాక్స్ ఒకటి, మెర్క్ కార్ ఒకటి, వైపరా ఒకటి, ఆరం మెట్టు, ఆరం ఆర్సెనిక్ ఎపిస్. కనుక ఏ పార్ట్ బికేమ్ హార్డ్ అండ్ బ్లాక్ అండ్ ఇట్ స్టే లైక్ దట్. కనుక ఒక భాగం అనేటువంటిది, ఒక ప్రాంతం అనేటువంటిది నల్లగా అవుతుంది, కాయగాచినట్టు అవుతుంది అన్నమాట. సమ్టైమ్స్ ఇట్ మే హ్యాస్ టు సమ్ సార్ట్ ఆఫ్ క్యాన్సర్. ఒక్కొక్కసారి అదే క్యాన్సర్గా పరిణమిస్తుంది. కొన్ని రోజులు ఉండేటప్పటికి అది క్యాన్సర్గా పరిణమిస్తుంది. తర్వాత వండర్ఫుల్ ఇన్ గ్యాంగ్రీనస్ ఫార్మ్స్ అండ్ సెప్టిక్ అల్సర్స్. ఇంకా ఇది చాలా చక్కగా గ్యాంగ్రీన్ అంటే యమదంష్టిక అంటారు, సంస్కృతంలో యమదంష్టిక అంటారు. అంటే మనిషికి యమధర్మరాజు దగ్గరకు వచ్చినట్లుగానే ఉంటుందన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో నుండి మన యొక్క జీవితాలని రక్షించేటువంటి అత్యద్భుతమైనటువంటి మందు ఇది. తర్వాత అల్సర్స్ ఆర్ స్కార్స్ ఈట్స్ అవే ఇంటూ ద డీపర్ లెవెల్స్. కనుక అల్సర్స్ కానీ, కురుపులు కానీ ఇట్లా మనకి బయట ఉన్నంత కురుపు ఉండదు, లోపలికి ఎక్కడికో తినేసి ఉంటుంది అనమాట అది. కనుక ఏదైనా పుండు పడితే లోపలికి అలా తినివేస్తుంది. డీపర్ అండ్ వైడర్. అల్సరు చిన్న కురుపులాగా ఉంటుంది, తర్వాత అది వైశాల్యం పెరుగుతుంది అనమాట, పెద్దది అవుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది అది. కనుక ఇట్ బికమ్స్ బ్లాక్, మళ్ళీ అది నలుపు రంగులోకి వస్తుంది. అట్లాంటి వాటిల్లో మందులు ఆరం మెట్టు, సిఫిలినం, క్యాలిబైక్రోమ్, టారెంటులా, ఆల్ మెర్క్యూరీ డ్రగ్స్. కనుక ఈ కురుపులు అనేటువంటివి బాగా పెద్ద కురుపులు, బాగా లోతుగా ఉన్న కురుపులు, వీటిల్లో పనిచేసేటువంటి మందులు ఆరం మెట్టు, సిఫిలినం, క్యాలిబైక్, టారెంటులా అండ్ ఆల్ మెర్క్యూరీ మెడిసిన్స్. ఇఫ్ ది అల్సర్స్ బర్న్స్ ఇట్ ఈస్ లెకసిస్. కనుక లెక్సిస్లో ఏంటంటే బాగా మంట పుడుతుంది అనమాట. ఆ మంట పుట్టినటువంటిది లెకసిస్లో మాత్రమే ఉంటుంది. ఇఫ్ ది అల్సర్ ఈజ్ సర్క్యులర్, అల్సర్ ఖచ్చితంగా సర్కిల్, చిన్న చిన్న సర్కిల్స్ లాగా ఉంటే అది క్యాలిబైక్రోమ్. వెరికోజ్ వెయిన్స్. వెరికోజ్ వెయిన్స్ ఇన్ లేడీస్ ఆఫ్టర్ జెస్టేషన్. అంటే గర్భిణీ స్త్రీలలో ఉండేటువంటి వెరికోజ్ వెయిన్స్. రక్తనాళములు బయటకు ఉబ్బరించి ఉంటాయి. నాట్ ఇన్ హాట్ కంట్రీస్. అంటే మనకి హాట్ కంట్రీస్లో కాకుండా ఎక్కువ ఈ కోల్డ్ కంట్రీస్లో ఎక్కువ ఉంటాయి. కనుక ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద ఎయిర్. కనుక దానికి కారణం ఏంటంటే గాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండే వాళ్ళల్లో ఇలా వస్తుందన్నమాట. కనుక ఇట్లాంటి గర్భిణీ స్త్రీలు ఉండగా వస్తే తప్పనిసరిగా లెకసిస్ ఇండికేట్ అవుతుంది. కనుక గర్భిణీ స్త్రీల్లో ఒక్కొక్కసారి, ఎట్లాగో ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం, ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్ లేడీస్లో తలనొప్పులు రావచ్చు, వేరే కొత్త కొత్త బాధలు రావచ్చు. ప్రెగ్నెన్సీ ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం కూడా ఈ 9 నెలల పాటు ఉంటాయి, తర్వాత తగ్గిపోతాయి. మరలా ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, మరలా వస్తాయి. ఎన్ని ప్రెగ్నెన్సీలైనా అలాగే వస్తాయి. అంటే ఇప్పుడు 2 కంటే లేవనుకోండి ప్రెగ్నెన్సీలు, కనుక 2 సార్లు వస్తాయి. కనుక ఏ కంప్లైంట్ అయినా వచ్చి తగ్గి మళ్ళా ప్రెగ్నెన్సీలో కూడా వస్తే కన్ఫర్మ్గా లెక్సిస్. తర్వాత ప్రెగ్నెన్సీ లేడీస్, న్యూరాలజియా ఆర్ మస్క్యులర్ పెయిన్ ఆన్ ది లెగ్స్. కాళ్ళ యొక్క నరాల్లో కానీ నొప్పులు, లేక కండరాల్లో కానీ నొప్పులు, నరాల నొప్పులు కానీ కండరాల నొప్పులు కానీ ఒక కాలికి మాత్రమే వస్తాయి. ఇది ఏంటంటే లెఫ్ట్ సైడ్ పనిచేసేటువంటి మందు, అందుకని లెఫ్ట్ సైడ్ కాలికే వస్తాయి. అండ్ దీస్ పెయిన్స్ రికర్ డ్యూరింగ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఆల్సో. కనుక ఈ నొప్పులు మరలా నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మరలా వస్తాయి. ఇప్పుడు తగ్గుతాయి, ప్రెగ్నెన్సీ అయిపోగానే తగ్గుతాయి, మరలా
ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మేమున్నాం అని చెప్పి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏ లక్షణం అయినా సరే ఆ ప్రెగ్నెన్సీ తగ్గిన తర్వాత తగ్గిపోతాయి, మళ్ళా వస్తాయి. ఏ బాధ అయినా సరే ఇలా ఉన్నప్పుడు ఆ పేషెంట్ని లెక్సిస్ పేషెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సిమ్టమ్స్ ప్రిడామినేట్లీ లెఫ్ట్ సైడ్, కనుక అతి తరచుగా వేదనలు ఎడమ వైపున ప్రాధాన్యం వహించును. హెవీనెస్ అండ్ నమ్నెస్ ఆఫ్ లెగ్స్ అండ్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ పెరాలసిస్. కనుక హెవీనెస్ బాగా బరువుగా ఉండటం, పాదాలు కానీ కాళ్ళు కానీ చేతులు కానీ బరువుగా ఉండటం అనేటువంటిది ఈ లెక్సిస్ యొక్క లక్షణం. కానీ అందులో అది ఒక్కొక్కసారి పెరాలసిస్ కూడా దారి తీయవచ్చును. ఎడమ పక్కన కాలు చేయి బరువు తిమ్మెర. తర్వాత బీపీ కేసుల్లో హెవీనెస్ విత్ కన్ఫ్యూషన్ ఆఫ్ మైండ్. బీపీ కేసుల్లో ఒక్కొక్కసారి బరువుగా ఉండి కన్ఫ్యూషన్ ఆఫ్ మైండ్, మనస్సు తలతిక్కగా ఉంటుంది అన్నమాట. క్రాలింగ్ సెన్సేషన్ ఇన్ హ్యాండ్ అండ్ లెగ్స్, ఏవో మనకి పురుగులు పారాడినట్టుగా సెన్సేషన్ వస్తుందన్నమాట. రైట్ సైడెడ్ అయితే లైకోపోడియం శాంగ్యునేరియా. టాన్సిలైటిస్, ఆల్వేస్ లెఫ్ట్ సైడ్ టాన్సిల్స్ ఈజ్ పెయిన్ఫుల్. లెఫ్ట్ సైడ్ టాన్సిల్ ఎప్పుడు కూడా నొప్పిగా ఉంటుంది. సోలెన్, బాగా వాపుగా ఉంటుంది. పెయిన్ఫుల్ వైల్ స్వాలోయింగ్, మింగుతుంటే నొప్పిగా ఉంటుంది. ఇది లెక్సిస్ లెఫ్ట్ సైడ్. సిమ్టమ్స్ పాస్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ అండ్ ట్రావెల్ టు రైట్ సైడ్. తలనొప్పి ఉన్నదనుకోండి లెఫ్ట్ సైడ్ వస్తుంది మొట్టమొదటి, తర్వాత తగ్గిపోతుంది, ఆ తర్వాత రైట్ సైడ్ వస్తుంది. అంటే మొట్టమొదటి లెఫ్ట్, తర్వాత రైట్. లెఫ్ట్ ఉండగా మళ్ళీ రైట్లో ఉండదు, కనుక లెఫ్ట్లో మానిపోయి మళ్ళీ తలనొప్పి, అదే తలనొప్పి రైట్ సైడ్కి వెళ్తుంది, లెఫ్ట్ టు రైట్. కనుక సిమ్టమ్స్ పాస్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ అండ్ ట్రావెల్స్ టు రైట్ సైడ్. అలాగే క్యాటరాక్ట్ కూడా మొట్టమొదటిలో లెఫ్ట్ సైడ్ వస్తుంది, తర్వాత రైట్ సైడ్ వస్తుంది. ఆర్ సమ్ ఇయర్స్ లేటర్ ది రైట్ ఐ ఆల్సో ఎఫెక్టెడ్, అప్పుడు లెక్సిస్ అన్నమాట. తర్వాత జాయింట్ పెయిన్స్, ఫస్ట్ లెఫ్ట్ని తర్వాత రైట్ని అని ప్రతి దాంట్లో కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట. తర్వాత రైట్ క్యాటరాక్ట్ అండ్ 4 or 5 years లేటర్ లెఫ్ట్ క్యాటరాక్ట్, అది లైకోపోడియం. ఫస్ట్ ఏమో రైట్ క్యాటరాక్ట్, తర్వాత లెఫ్ట్ క్యాటరాక్ట్. క్యాటరాక్ట్ అంటే మనకి శుక్లం అన్నమాట. తర్వాత సిమ్టమ్స్ ఆల్టర్నేటింగ్ విత్ సైడ్స్, కొన్నాళ్ళు రైట్, తర్వాత కొన్నాళ్ళు లెఫ్ట్, మళ్ళా రైట్, మళ్ళా లెఫ్ట్, మళ్ళా రైట్, మళ్ళా లెఫ్ట్. అది లాక్ క్యానినం అనేటువంటి మందులోకి వస్తుంది. లాక్ క్యానినం అంటే కుక్కపాల నుంచి తీసినటువంటి మందు. దీంట్లో ఏంటంటే గుర్తు బ్యూటిఫుల్ స్నేక్స్, చాలా కళలో చక్కటి రకరకాలైనటువంటి పాములు, గుంపులు గుంపులుగా పాములు వస్తాయి. వాడి మంచం మీద, మంచం కింద, బయట, ఇల్లు, పైనుంచి మొత్తం కళలో పాములు పుష్కలంగా కనిపిస్తాయి. తర్వాత లెక్సిస్ పేషెంట్స్ కవర్ చేసినచో ఉక్కిరి బిక్కిరి అగను. అంటే కవర్ అంటే మనకి దుప్పటి కప్పుకుంటే ఉక్కిరి బిక్కిరి అవుతాడు, ఊపిరాడదు. ఈ కెన్ నెవర్ బియర్ ఎనీథింగ్ ఆన్ చెస్ట్. చెస్ట్ మీద అసలు ఏమాత్రము బట్టలు కానీ ఏ స్పర్శ కానీ ఉండటానికి వీల్లేదు. దే కెనాట్ గెట్ ద బ్యాక్ పోర్షన్ ఆఫ్ ది హెడ్ ఎక్స్పోజ్ టు ద ఎయిర్. అలాగే తల వెనుక భాగం కూడా ఏమాత్రము చల్లని గాలి తగలటానికి వీల్లేదు. కనుక వెనక వైపు జుట్టు ఒత్తుగా పెంచుకున్నాం. లెక్సిస్ పేషెంట్ వెనక వైపు జుట్టు బాగా ఒత్తుగా పెంచుకుంటాడు. తర్వాత హీ కెనాట్ టైస్ బ్యాండ్ అరౌండ్ హిస్ చెస్ట్. అంటే మొలకు ఒత్తిడి భరించలేడు, కనుక మొల మీద ఒత్తిడి పడితే భరించలేడు. హీ కెనాట్ రిసీవ్ ఎయిర్ ఇఫ్ ఇట్ ఈస్ టైడ్. కనుక పంచె బిర్రుగా కట్టుకున్నా, మొలతాడు కట్టుకున్నా, బెల్ట్ బిర్రుగా కట్టుకున్నా ఊపిరాడదు.
ఇంకా వాంట్స్ ది విండోస్ ఓపెన్, కిటికీలు ఎప్పుడూ తెరిచి ఉంచాలి. స్నేక్ బైట్స్లో నడుము దగ్గర బట్టలు వదులు చేస్తారు. ఈ కారణం వల్లనే స్నేక్ బైట్స్లో నడుము దగ్గర, ఎందుకంటే నడుముకి గురువుగా కనుక బట్టలు కానీ బెల్ట్ కానీ పెట్టుకుంటే వాడికి గంటలో చనిపోయేవాడు అరగంటలోనే చచ్చిపోతాడు. అందుకని స్నేక్ బైట్స్లో నడుము దగ్గర బట్టలు వదులు చేస్తారు మనకి సాంప్రదాయ సిద్ధమైనటువంటి వ్యవహారాల్లో. తర్వాత పొగాకు అంతా కూడా తీసివేస్తారు. పొగాకు వ్యతిరేకం పాయిజన్ అనేటువంటిది కనుక, బికాస్ టొబాకో ఈజ్ డెడ్లీ ఫ్యాటల్ టు ది వెనమస్ ఆఫ్ ది స్నేక్. కనుక పాముల విషాలకి పొగాకు అనేటువంటిది పనికిరాదు. కొన్ని పాములు కరిచిన వాళ్లకు వేపాకు రుచి కొన్ని గంటల వరకు తెలియదు. తర్వాత రియాక్ట్స్ వెరీ బ్యాడ్లీ టువర్డ్స్ టొబాకో, ఆస్క్ ది పేషెంట్ టు అవాయిడ్ టొబాకో. నివారణ జరగకపోగా అపాయం కూడా జరగవచ్చును. ఫ్యాటల్లీ డేంజరస్ టు టొబాకో. కనుక టొబాకో ఇంటూ లెక్సిస్, టొబాకో అనేటువంటిది మనకి హోమియోపతి మందుల్లో కూడా లెక్సిస్కి టొబాకోకి ఎనిమికల్స్ అనమాట. తర్వాత హీ కెనాట్ బ్రెత్, శ్వాస కష్టముగా ఉండును, శ్వాస బరువుగా తీయును. నిండుగా విందు భోజనం చేసిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎయిర్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు బ్రెత్, కనుక గాలి సరిపోనట్టుగా వాడు ఫీల్ అవుతుంటాడు. బ్రోమియం, శ్వాస పీల్చుచుండగా దగ్గు తెరవచ్చును. తర్వాత హారిబుల్ హార్ట్ బీట్, గుండె కొట్టుకుంటా తనకు కానీ పక్క వారికి కానీ వినిపించును. మనకి ఆరోగ్యవంతులు అయినటువంటి వాళ్ళకి గుండె కొట్టుకోవడం తెలియదు, అసలు గుండె ఉన్నట్టే తెలియదు. కానీ లెక్సిస్ వాళ్ళకి ఈ లెక్సిస్ యొక్క పేషెంట్ యొక్క ప్రభావం మూలాన ఏమవుతుందంటే గుండె పక్కన వాళ్ళకు కూడా వినిపిస్తుంది వాడి గుండె సౌండ్ అని. కనుక ది పర్సన్ హిమ్సెల్ఫ్ హియర్స్ ది హార్ట్ బీట్, కనుక ఆ పర్సన్ అనేటువంటి వాడికి తెలుస్తుంది, పక్కవాడికి కూడా తెలుస్తుంది. హార్ట్ కంప్లైంట్స్ అగ్రివేట్స్ ఇన్ ది మార్నింగ్, కనుక హార్ట్ కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే ఉదయం పూట ఎక్కువ అవుతాయి. 8:30 నుంచి 9:30 దాకా తగ్గుతాయి మళ్ళా. తర్వాత ద మెంటల్ సిమ్టమ్స్ అండ్ హార్ట్ సిమ్టమ్స్ ఆల్టర్నేట్స్, అంటే మానసిక లక్షణములు గుండె లక్షణాలు, అంటే కొన్ని గుండె లక్షణాలు కొన్ని రోజులు ఉన్నాయనుకోండి, ఆ తర్వాత అవి మాయమైపోయి మానసిక లక్షణాలు ఉద్రేకిస్తాయి. అది కనుక వర్స్ ఇన్ తర్వాత బెటర్ ఇన్ ది హార్ట్ అండ్ వర్స్ ఇన్ ది మైండ్, కనుక హార్ట్ కంప్లైంట్స్ కనుక బెటర్ అయితే మానసిక లక్షణాలు ఎక్కువ అవుతాయి, మళ్ళీ మానసిక లక్షణాలు తగ్గితే హార్ట్ కంప్లైంట్స్ ఎక్కువ అవుతాయి. ఇంకా వెంటల్స్ ఆల్టర్నేట్స్ విత్ పల్మనరీ థైసిస్, కనుక మానసిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పల్మనరీ అంటే ఊపిరితిత్తుల యొక్క క్షయ ఏదైతే ఉందో ఆ లక్షణాలతోటి ఆల్టర్నేట్ అవుతాయి. ఇట్లాంటి వాటిల్లో మనకి ఇవన్నీ కూడా ఇంక్యూరబిలిటీ కేసెస్ అనమాట. ఇట్లాంటిదంతా కూడా బ్యూఫో ఒకటి, జింకమ్ మెట్ ఒకటి, అగారికస్ ఒకటి, బెరైటా కార్బ్ ఒకటి, ట్యూబర్కులం, క్యాలికేరియా కార్బ్. తర్వాత కనుక టీబీ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద ఇన్సేనిటీ, కనుక పేషెంట్కి టీబీ ఉండి ఆ టీబీ వలన పేషెంట్ చనిపోయేటువంటి పరిస్థితులు వస్తే ఆ జబ్బు కాస్త మానసిక కక్షలోకి పూర్తిగా మారిపోయి వాడికి ఇన్సేనిటీ వచ్చి ఆ పేషెంట్ బతకడానికి ఛాన్స్ ఉంది. అలాగే పల్మనరీ టీబీ కనుక ఉంటే, అంటే ఊపిరితిత్తులు క్షయం ఉంటే పేషెంట్ కాస్త చనిపోతాడు. అందుకని పేషెంట్ని సేవ్ చేయడం కోసం ప్రాణ శరీరం ఏం చేస్తుందంటే అది మొత్తం కూడా మానసిక కక్షలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది అందువల్ల పేషెంట్ బతుకుంటాడు, పిచ్చోడో వాళ్ళందరినో వీళ్ళందరినో బతుకుతాడు. అది తర్వాత చిల్డ్రన్ కంజనైటల్లీ ఇడియాటిక్, చెప్పిన మాట వినడు, నాట్ గో టు స్కూల్, అంటే పిల్లలు పుట్టుకతోటే ఇడియాటిక్గా ఉంటారు, చెప్పిన మాట వినరు. నాట్ గో టు స్కూల్, స్కూల్కి వెళ్ళరు. డిజోబీడియన్స్, క్రమశిక్షణగా ఉండరు, డబ్బులు ఎత్తుకుపోతారు.
ఇట్లాంటి వాళ్ళల్లో బ్యూఫో అండ్ అగార్గస్ బాగా పనిచేస్తాయి. మెంటల్ సిమ్టమ్స్ బెటర్ అయినప్పుడు కోల్డ్, కఫ్ కానీ ఫీవర్ కానీ వస్తే, బ్యాసిల్లం కానీ ట్యూబర్కల్లం కానీ వేస్తే ద టెండెన్సీ టు ప్రెసిపిటేట్ ద టీబీ ఇంటూ లంగ్స్. కనుక మానసిక లక్షణాలకి ఈ పైన ఉన్నటువంటి మానసిక లక్షణాలకు కనుక మనం మందు వేస్తే అప్పుడు ఆ మానసిక కక్షలో తగ్గి భౌతిక కక్షలోకి ఆ టీబీ దిగుతుంది అనమాట. ఆ టీబీ దిగకుండా మనం బ్యాసిల్లం కానీ ట్యూబర్కల్లం కానీ వేస్తే ఆ టీబీ దిగదు, శుభ్రంగా పేషెంట్ హ్యాపీగా ఉంటాడని. కనుక దెన్ ఆఫ్టర్ 2 or 3 months హీ మే రిక్వైర్ బ్యూఫో ఆర్ బెరైటా కార్బ్. ఇంకా మరలా 2-3 నెలల తర్వాత బ్యూఫో కానీ బెరైటా కార్బ్ కానీ వేస్తే శుభ్రంగా తగ్గుతుంది. కనుక సెలెక్ట్ ఏ పార్షియల్ సిమిలర్ డ్రగ్ ఇన్ క్రానిక్ ఇన్సేనిటీ కేసెస్. కనుక పూర్తిగా సరైనటువంటి 100% ఖచ్చితమైనటువంటి మందు కాకుండా పార్షియల్గా సిమిలర్గా మందు వేస్తే ఇన్సేనిటీ కేసుల్లో మనకి పేషెంట్ అనేటువంటి వాడు సర్వైవ్ అయ్యి ఆ తర్వాత టీబీ లక్షణాలు వస్తాయి. ఆ టీబీ లక్షణాలకు బ్యాసిల్లం కానీ ట్యూబర్కల్లం కానీ వేస్తే ఆ టీబీ లక్షణాలు కూడా రెస్పిరేట్ అవ్వకుండా శుభ్రంగా పేషెంట్ ఒడ్డున పడతాడని. కనుక తర్వాత ఆర్సెనిక్ ఇన్సేనిటీ కేసెస్. ఆర్సెనిక్ ఇన్సేనిటీ కేసెస్ ఎలా ఉంటుందంటే తూజా 1 mg డోస్ వేస్తే పోతుంది. అదంటే ఆర్సెనిక్ క్రానిక్ డ్రగ్ తూజా. లెక్సిస్ సేవింగ్ బై కటింగ్ చైన్ సేఫ్లీ. కనుక లెక్సిస్ అనేటువంటిది కూడా అంటే మనకి ఇన్సేనిటీ కేసుల్లో బ్యాసిల్లం ట్యూబర్కల్లం వేస్తే ఇన్సేనిటీ అనేటువంటిది పోతుంది. అంటే మనకు వాడి జలుబు దగ్గు ఆ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు బ్యాసిల్లం కానీ ట్యూబర్కల్లం కానీ వేయాలి. లెక్సిస్ వేసినా కానీ కొన్ని సందర్భాల్లో పూర్తిగా మనకి ఈ లంగ్ టీబీ అనేటువంటిది కానీ టీబీ లక్షణాలు వేరే చోట్ల టీబీ కూడా రాకుండా పోతుంది. అది లెక్సిస్కి ఆసక్తి ఉందన్నమాట. కనుక లెక్సిస్ సో యూ కెన్ గివ్ లెక్సిస్ సేఫ్లీ. అట్లాంటి కేసుల్లో మనం లెక్సిస్ అనేటువంటిది సురక్షితంగా ఇవ్వచ్చు. తర్వాత గుండె దడ, నీరసము, చల్లని చెమటలు, చలి భరించలేకపోవట, వేడి నీళ్ళ స్నానం పడదు. వీళ్ళకి లెక్సిస్ వాళ్ళకి మనకి గుర్తుపట్టడం ఎట్లాగంటే గుండె దడ ఒకటి ఉంటుంది, నీరసం అనేటువంటిది ఒకటి ఉంటుంది, చల్లని చెమట ఒకటి ఉంటుంది, చలిని భరించలేకపోవట, వేడి నీళ్ళ స్నానం పడదు. ఇది లెక్సిస్ యొక్క లక్షణాలు. ఒక్కొక్కసారి చైనా వేసిన తర్వాత మెంటల్ సిమ్టమ్స్ చెప్తారు. అప్పుడు లెక్సిస్ వేస్తే 3-4 వారాల్లో మెంటల్స్ అన్నీ కూడా బెటర్ అయిపోతాయి. అంటే ఒక్కొక్కసారి చైనా వేసిన తర్వాత కూడా మెంటల్ సిమ్టమ్స్ చెప్తారు. అప్పుడు మనం లెక్సిస్ వేస్తే ఈ 3-4 వారాల్లో మెంటల్ సిమ్టమ్స్ అన్నీ కూడా బెటర్ అవుతాయి. తర్వాత పాల్పిటేషన్, గుండె దడ, నీరసము, సింకింగ్ సెన్సేషన్ అంటే ప్రాణం పోయినట్లుగా ఉంటుంది, కోల్డ్ స్వెట్స్, ఎగ్రవేషన్ బై చేంజ్ ఆఫ్ సీజన్స్. సీజన్ చేంజ్ అయితే గల్లంత అవుతారు వాళ్ళు. ఎగ్రవేషన్ బై వామ్ అప్లికేషన్స్ అంటే వేడి కాఫీ తీస్తే వాటికి ఎక్కువ అవుతాయి బాధలన్నీ అలా. కనుక చైనా ఆర్ ఫెర్రల్ఫాస్ వేస్తే ఇవన్నీ కూడా మాయమవుతాయి. ఇంకా ఇంకొక సెట్ ఆఫ్ సింప్టమ్స్. తర్వాత టాకింగ్ ఇల్ ఆఫ్ అదర్స్ అంటే ఇల్ ఆఫ్ అదర్స్ అవతల వాళ్ళ యొక్క చెడు లక్షణాలే ప్రాధాన్యంగా చెప్తూ ఉంటారు. ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ డు నాట్ కోఆపరేట్ టు హిమ్. నా కుటుంబ సభ్యులు నాకు సహకరించటం లేదు, ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయి అంటే ఏవేవో చెప్తుంది. హైల్సియామస్ వేస్తే మెంటల్స్ అన్నీ బెటర్ అయిపోతాయి. ఇంకా ఇట్లాంటి కేసులన్నింటికి కూడా హైల్సియామస్ వేస్తే తగ్గిపోతాయి, కానీ మరలా వస్తాయి. అంటే హార్ట్ కంప్లైంట్స్ వస్తాయి. మళ్ళీ మెంటల్స్ అన్నీ కూడా బెటర్ అయ్యి హార్ట్ కంప్లైంట్స్ వస్తాయి. అంటే ఈ పైన లక్షణాలన్నీ కూడా తగ్గిపోయి హార్ట్ కంప్లైంట్స్ వస్తాయి. దట్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ రిక్వైర్స్ లెకసిస్. ఇప్పుడు లెకసిస్ వేస్తే అంటే పైన చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి. తగ్గిపోయిన తర్వాత మనకి
హార్ట్ కంప్లైంట్స్ వస్తాయి. హార్ట్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు లెక్సిస్ వేయాలి. అది అంటే లెక్సిస్ యొక్క ప్లేస్ చెబుతున్నారు. ఇంకా దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ దట్ రిక్వైర్స్ లెక్సిస్. అండర్ లెక్సిస్ బోత్ మెంటల్స్ అండ్ ఫిజికల్స్ బెటర్. కనుక లెక్సిస్ వలన మానసిక లక్షణాలు తగ్గుతాయి, భౌతికంగా గుండె కూడా గట్టిపడుతుంది. ఇదైందా టైము? ఒక్క 2 నిమిషాలు. ఇఫ్ యూ రిపీట్ ద డోస్ ద కేస్ విల్ బి కన్ఫ్యూజ్డ్. కనుక లెక్సిస్ వేసి సైలెంట్గా కూర్చోవాలి, ఏం జరుగుతుందో చూడాలి. అంతే తప్పితే రిపీట్ చేస్తే కేసు కాస్త గల్లంత అవుతుంది. రిపీట్ చేస్తే కేసు కంప్ అయిపోతుంది. లెక్సిస్ విల్ వర్క్ ఈవెన్ ఆఫ్టర్ 1 year. కనుక గుర్తుపెట్టుకోవాల్సింది లెక్సిస్ 1 సంవత్సరం తర్వాత కూడా మనం మందు వేసిన తర్వాత పనిచేస్తూనే ఉంటుంది. దానికి విశ్రాంతి అనేటువంటిది లేదు. మానవుని యొక్క గుండె పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా కూడా పనిచేస్తూనే ఉంటుంది. అలాగే లెక్సిస్ కూడా 1 డోసు వేస్తే, కరెక్ట్ డోసు కనుక అయితే అది సంవత్సరం పైన పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. సో లెక్సిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డ్రగ్స్ వేర్ యూ షుడ్ బి వెరీ కేర్ అబౌట్ రిపిటేషన్. కనుక లెక్సిస్ అనేటువంటి మందు మనం అత్యంత జాగరూకతతో మనం మెలగవలసి ఉంటుంది అన్నమాట. రిపీట్ చేసేటువంటి సందర్భంలో మనం రిపీట్ చేయకూడదు. నెక్స్ట్ ఇంకొక మంది చెప్తారు తర్వాత, డ్రోసిరా. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? గురుగారు చిన్న డౌట్ సార్. చెప్పండి. అది ఏ పొటెన్షియల్ వేస్తే అట్లా 1 year దాకా అలానే ఉంటుంది సార్? ఈవెన్ 200 కూడా పనిచేస్తుందండి. ఈవెన్ 200 కూడా పనిచేస్తుంది 1 year వరకు. మా దగ్గర లెక్సిస్ కేసులు ఉన్నాయండి. ఈవెన్ 200 పొటెన్షియల్ కూడా 5-6 నెలలు 7 నెలలు మనం అలాగే వదిలేస్తున్నాం కేసులు. బెటర్ అవుతా ఉంటారు అన్నమాట. ఒక్కొక్కసారి కొన్ని కొత్త లక్షణాలు కూడా వస్తాయి, అయినా అది కూడా లెక్సిస్ తోటే పోతాయి. వేసిన మందుతోటే వస్తాయి, రిపీటేషన్ అవసరం లేకుండానే. ఇంకేం డౌట్స్ ఏం లేవు కదండి? ఏమండి చెప్పండి. హలో.